ఢిల్లీ అసెంబ్లీకి మరోసారి బాంబ్ బెదిరింపు మెయిల్ కూడా రావడం జరిగింది. ఈరోజు ఉదయం అసెంబ్లీ స్పీకర్ మెయిల్ కూడా ఈ యొక్క మెయిల్ కూడా వచ్చినట్టు కూడా తెలిసింది. వెంటనే ఢిల్లీ పోలీసులు అందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఇక్కడ అసెంబ్లీ ప్రాంగణం అంతా కూడా బాంబ్ స్క్వాడ్స్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి క్లూస్ టీమ్స్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నటువంటి ఆ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నేను ఢిల్లీ అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఆ పూర్తి స్థాయిలో ఈ గేట్స్ అన్ని కూడా మూసివేశారు. లోపల తనిఖీలు కూడా చేస్తున్నటువంటి ఆ పరిణామాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఢిల్లీ బడ్జెట్ సమావేశం ప్రారంభమవుతున్నటువంటి మొదటి రోజే ఈ యొక్క మెయిల్ రావడంతో ఒక్కసారిగా అందరూ భయభ్రాంతులకు గురైనటువంటి ఆ పరిస్థితి నెలకొన్నాయి. ప్రస్తుతం ఒకసారి మీకు బయట నుంచి లోపల ఉన్నటువంటి ఆ దృశ్యాలు కూడా చూపించేటువంటి ఆ ప్రయత్నాలు చేస్తాను. ఇక్కడ పూర్తి స్థాయిలో గేట్లన్నీ కూడా బంద్ చేశారు. కేవలం ఒక మెయిన్ గేట్ మాత్రమే ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి కేవలం కొంతమందిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఎందుకంటే అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి ఎవరిని కూడా అనుమతించట్లేదు. అంటే బాంబ్ స్క్వాడ్స్తో పాటు క్లూస్ టీమ్స్ సంబంధించినటువంటి టీమ్స్ అన్నీ కూడా ఇక్కడ చేరుకొని పూర్తి స్థాయిలో అసెంబ్లీ అంతా కూడా తనిఖీలు కూడా చేయడం జరిగింది. ఎక్కడ ఎటువంటి ఆధారాలు కావచ్చు, ఎటువంటి బాంబ్ సంబంధించినటువంటి అవి ఏవి కూడా దొరకలేదని చెప్పేసి కూడా ఇటు పోలీసు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మొత్తానికి ఈ మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎప్పుడు వచ్చాయి అనే కోణంలో కూడా ప్రస్తుతానికి